మీకు నేను ఒక మాట ఇచ్చిన, ద లాస్ట్ చిట్టా ఆఫ్ ది డే పెద్దగా ఉంటుంది, స్టేట్ ట్యూన్డ్. చిత్రగుప్త చిట్టా అయిపోతే ఎట్లుంటుందో నిన్న మనం ఇది అందరం చూసినాం. 35,000 కోట్ల కుంభకోణం కంప్లీట్ మైనింగ్ ఇన్ తెలంగాణలో. మళ్ళీ ఈ మైనింగ్ అండ్ ఎక్సెట్రా ఈ మంత్రిత్వ శాఖలు ఏవైతుండనో అవి కేసీఆర్ కుటుంబ సభ్యుల దగ్గర బాగా కీలకంగా జేబులా కుర్చీ మడత పెట్టుకున్నాడు, పేపర్ మడత పెట్టి. ఆబ్వియస్గా వాళ్ళే డీల్ చేసిరు ఇది. మళ్ళీ ఎవరు డీల్ చేసిరు అన్నది ఇక కేసీఆరే మాట్లాడాలి, లేకపోతే ఇప్పుడు ఉన్న సర్కార్ దాన్ని మొత్తం చిట్టా శ్వేతపత్రం పెట్టాలా. సో ఓవరాల్గా నిన్న వెలుగులో వచ్చిన కథనం ప్రకారము 35,000 crore స్కామ్, ఈ మైనింగ్ దోపిడీ ఏదైతే ఉన్నదో 35,000 crore స్కామ్ అని చెప్పిండ్రు. నిన్న నేను ఒక హింట్ ఇచ్చిన, ఏందనంటే ఇది ఈడికే కాదు తెలంగాణకే కాదు ఈ గ్రనైట్ కుంభకోణం. నేను 35,000లా కేవలం 750 crores, ప్రిసైజ్లీ 749 crores ఆగిపోయినా, విచ్ ఈస్ గ్రనైట్ కుంభకోణం ఆఫ్ కరీంనగర్. బండి సంజయ్ గారు ఆ రోజు మన కవరింగ్ లెటర్ భాస్కర్ రెడ్డి గారి దగ్గరికి తీసుకొని ప్రెస్ మీట్ పెట్టి దీన్ని మాట్లాడి దీన్ని ముంగటికి తీసుకుపోయి ఇంత 750 కోట్ల కుంభకోణం జరిగిందని చెప్పి మాట్లాడిండ్రు. అది నేను ఆల్రెడీ మొన్న వాస్తవాలు మీకు తెలియజేసిన. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కుంభకోణం నా భూతో నా భవిష్యత్. ఈ గ్రనైట్ కుంభకోణంలా ఎన్ని కోణాలు ఉన్నాయో, ఎన్ని అంశాలు ఉన్నాయో, ఎన్ని అంకెల గారడి ఉన్నదో ఇప్పుడు చూడండి. బికాస్ ఇది డైరెక్ట్ ఏడ లింక్ చేస్తుంది అని అంటే ఇంటర్నేషనల్ పనామా పేపర్ లీకేజెస్కి ఇది లింక్ అవుతుంది. ఇది నేనంటున్న మాట కాదు, సౌత్ ఫస్ట్ అని చెప్పి ఒక పేపర్లో వచ్చిన ముచ్చట. ఏంది? ఈడీ తెలంగాణ గ్రనైట్స్ ఏదైతుందో దాని తాలూకా గ్రనైట్ కంపెనీలు ఏవైతున్నాయో దీన్ని డొంక గదిలిచ్చి చూస్తే 1.08 కోట్ల హవాలా మనీ డైరెక్ట్ ఏడికి లింక్ అవుతుంది, పనామా పేపర్స్కి లింక్ అవుతుంది అని చెప్పి సౌత్ ఫస్ట్ పేపర్లో వచ్చింది. వాస్తవమా కాదా? November 11, 2022కి కథనం రన్ అయిందా లేదా? దీని మీద ఈడీ ₹1,00,00,000 పెద్ద స్కామ్, డైరెక్ట్లీ లింకింగ్ ది హవాలా మనీ, తద్వారా ఇది పనామా పేపర్స్కి నేతృత్వంలో జరిగింది అని చెప్పిన కథనం. దాన్ని ఈడీ ఎండార్స్ చేసి గిరీష్ అనేటోడు ఆధారాలతోనే మాట్లాడతాడు. కేవలం కవరింగ్ లెటర్లు పెట్టుకొని మాట్లాడాడు కాబట్టి ఈడీ తన ట్వీట్లో పెట్టిన కథనం ఏంది తెలుసా? ఈడీ హ్యాస్ కండక్టెడ్ సర్చెస్ అట్ ఆఫీసెస్ అండ్ రెసిడెన్షియల్ ప్రెమిసెస్ ఆఫ్ శ్వేత గ్రనైట్స్ అండ్ అదర్స్ ఇన్ కరీంనగర్ అండ్ హైదరాబాద్ టు investigate and unearth FEMA violations. During the search, unaccounted of cash 1 crore and various incriminating documents, digital media were found and seized. ఈ 1 crore ఏడికి లింక్ అయినాయి? పనామాకు లింక్ అయినాయి. దానికి తోడు సౌత్ ఫస్ట్లో వచ్చిన కథనం, ఐటీ క్రాక్ డౌన్ ఆన్ టీఆర్ఎస్ మినిస్టర్ గంగుల కమలాకర్ ఓవర్ ఫేమా వైలేషన్స్ బై హిస్ గ్రనైట్ ఫర్మ్స్ అని చెప్పి గంగుల కమలాకర్ గారు కూడా పేరు చెప్పిండు. దాని తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్లో వచ్చిన కథనం, ఇదంతా ఇండియన్ ఎక్స్ప్రెస్సే, ఈడికేని ఈడి దాకా. సో పెద్దగా టీంలను పెట్టి మోటివేట్ చేసుకోకూడదు, ఇదేమయ్యేది ఒరిగేది లేదు. ఆధారాలతోనే చిత్రగుప్త డంకేపే చోటు ఏడు దాకా అయితే ఆడదాకా. ఈడీ సీజ్ పనామా పేపర్ లింక్స్ ఇన్ తెలంగాణ గ్రనైట్ ఫర్మ్స్. మళ్ళీ దీని మీద వెనకటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది, దీని మీద ఏం చేస్తారు? సో చిత్రగుప్తు 21 November 2024కి కొట్టిన ఈ కథనం మేము ఏదైనా కొడితే అంచెలంచి చెప్పినా కదా, చిత్రగుప్తు ఫ్లిక్స్ లేకపోతే గ్రనైట్ ఫ్లిక్స్ మీకు చూపిస్తాం. అది ఆ రోజు కేవలం సీజన్ 1 కూడా కాదు, ట్రైలరే ఆ రోజు కొట్టింది. మొన్న ఒక చిన్న సీజన్ 1 లాంచ్ చేసినాం. సీజన్ 1 కూడా కాదు, ఎపిసోడ్ 1. ఎందుకంటే మాకు వనరులు తక్కువ కదా, మేము ఆలోచించి చదివి చెప్పి చేయాలంటే మాకు టైం పడుతుంది. ఎపిసోడ్ 1 రిలీజ్ చేసినాం. మేము ఎపిసోడ్ 1 రిలీజ్ చేసే లోపల సీజన్ 1 రిలీజ్ చేసేసింది వెలుగు. సో సీజన్ 1 రిలీజ్ చేసిన తర్వాత అబ్సల్యూట్గా ప్రజల దగ్గరికి రావాలి కదా. చిత్రగుప్త్ అండర్స్టాండింగ్ అండ్ ఫీడ్బ్యాక్ టెస్టింగ్ టూల్ తీసుకొని మేము ముంగడికి వచ్చినాం. ఈ టెస్టింగ్ టూల్ ఏందనంటే ఫ్రెండ్స్, ఇవాళ అదే చిట్టా. మీరు ఎందుకు ఇట్లనే మిగిలిపోతున్నారు, వాళ్ళు 1000 కోట్ల ఆస్తులకు ఎందుకు ఎదుగుతున్నారు? కేవలం కవరింగ్ లెటర్లు చదివితే మనకు అర్థం కావు కదా. ఏమర్థమవుతాయి మనకు అనంటే జర డీటెయిల్గా పోవాలి. చిత్రగుప్తు చిట్టా ఇప్పిందని అంటే ఆవాహనం చేస్తాం ఆ చిత్రగుప్తుడిని, అయ్యా జర రావా అని చెప్పి ఆవాహనం చేస్తే రాత్రి వచ్చి చెప్పిపోతాడు, ఇగో యమపాశానానికి సిద్ధంగా అండ్రి. ఈ యమపాశం ఏందనంటే ఫ్రెండ్స్, నిన్న ఒక మ్యాగజైన్ తీసుకొని పోయి చూస్తే, ఒక మ్యాగజైన్ తీసుకొని పోయి మనం మాట్లాడితే, పనామా పేపర్స్ గురించి మాట్లాడితే మనకు అర్థమైంది ఏందనంటే, ఇంట్లో చూడండి మీరు ఇట్లా, ఇంట్లో ఏమని రాసి ఉంది? The searches unearthed links to the Chinese entities owned by Li Wenhuo. చైనీస్ కంపెనీ లీ వెన్ హ్యూఓ లింక్ ఉన్నది అని చెప్పి ఇగో కథనాలలో వచ్చినాయి. సౌత్ ఫస్ట్ దాంట్లల్లో ఇగో ఈ పేరు కూడా వచ్చింది, చైనీస్ కంపెనీ అని. ఈ డొంక పట్టుకొని చిత్రగుప్తు రీసెర్చ్ చేసుడు షురువు చేస్తే
మాకు దొరికింది ఏంటంటే ఇగో ఇది, ఈ లీ వెన్ హ్యూఓ అని అనేటోడు టెకింగ్ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిండు, షేర్ హోల్డర్ ఆడు. ఈ లీ వెన్ హ్యూఓ అనేటోడు చైనీస్ వాడు టెకింగ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీలో ఇది ఇన్వెస్టర్. ఈ టెకింగ్ కంపెనీ ఎవర్రా నాయనా అని చెప్తే షేర్ హోల్డర్ 19 సెప్టెంబర్ 2012 బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్లా పనామా పేపర్స్లా ప్రధాన ఆరోపితుడు. ఆధారాలతోనేమి చిత్రగుప్త. దీని అడ్రస్ ఏడు ఉంటుంది రా నాయనా అని చెప్పి తీస్తే రూమ్ నంబర్ 60173 డిస్ట్రిక్ట్ జీ మెన్ ఫ్యూజియాన్ చైనా అడ్రస్తో సహా ముంగట పెట్టినాం. ఈ పనామా పేపర్ స్కాండల్ ఎందుకు గిరీష్ అసలు నెత్తి వీక్కుంటున్నాము, రోజు చెప్తున్నావు నువ్వు, ఈ ఐస్ బ్రేక్ చేయ కదా అని అంటే, ఈ పనామా పేపర్స్ ఏంటంటే ఒక ఫైనాన్షియల్ ఫైల్స్కి ఆర్ టు దట్ మ్యాటర్ ఫైనాన్షియల్ ఫ్రాడ్కి సంబంధించిన ఒక పెద్ద స్కామ్. ఇన్ఫ్యాక్ట్ కరెక్ట్గా చెప్పాలనంటే ఒక ఆఫ్ షోర్ 4th బిగ్గెస్ట్ ఆఫ్ షోర్ లా ఫర్మ్ తీసుకొచ్చిన స్కామ్. ఈ డాక్యుమెంట్స్ను ఒక జర్మన్ న్యూస్ పేపర్ బయట పెట్టింది. దీన్ని ఒక జర్మన్ న్యూస్ పేపర్ బయట పెట్టింది. ఈ జర్మన్ న్యూస్ పేపర్ బయట పెట్టిన దాంట్లో ఏం తెలిసిందని అంటే 2,14,000 మంది ట్యాక్స్ ఎగ్గొట్టి షెల్ కంపెనీలు పెట్టి 200 నేషన్ల నుంచి 2,14,000 మంది ట్యాక్సులు ఎగ్గొట్టి షెల్ కంపెనీలు పెట్టి పైసలు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్న పెద్ద స్కామ్ ఇది. అయితే గిరీష్ ఇన్లాల కంప్లీట్గా ఆధారాలు దొరికినాయి, మళ్ళీ పనామా ఏడుదాకా అయింది, ఏమైంది అదైంది అని అంటే కంప్లీట్గా ప్రూవ్ అయినాయి అని అంటే ఇప్పుడు నాకు అది ఇంపార్టెంట్ కాదు కదా, పనామా ఏమైంది ఏం కథ అన్నది నాకు ఇంపార్టెంట్ కాదు. బికాస్ నేను బొందలగడ్డల మీద మూలలు కొట్టు డిసైడ్ చేసింది ఏడానంటే గ్రెనేడ్ కుంభకోణమే. యాజ్ ఫర్ యాజ్ నేను తెలంగాణ ఉంది కాబట్టి, తెలంగాణలో ట్యాక్స్ కడుతున్నా కాబట్టి, తెలంగాణలో జరిగిన కుంభకోణం నేను మాట్లాడతా కాబట్టి నేను వీడికి రెస్ట్రిక్ట్ అయినా. సో అదేమైంది గిరీష్ అని అంటే మేబీ ఆర్ మే నాట్ బీ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. ఇక్కడ ఈడీఏ కన్ఫర్మ్ చేసింది హవాలా మనీ 1 crore హ్యాస్ బీన్ అన్అర్త్డ్ అని చెప్పిండ్రు. మోస్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్స్లో నో ఇల్లీగల్ యాక్షన్స్, కొన్ని సంస్థలు దొరికినాయి, కొన్ని సంస్థలు దొరకలేదు. దొరికిన కాడికి పట్టిన కాడికి కొన్ని జప్తు చేసుడు షురు చేశారు. ఈ పనామాల పెద్ద పెద్ద చైనీస్కి సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద దిగ్గజాలు, ప్రభుత్వ సిపి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఏదైతుందో దానికి సంబంధించిన పెద్ద దిగ్గజాలు ఉన్నట్టు పెద్ద మ్యాగజైన్లు చెప్తున్నాయి. దాని తాలూకా ఫోటోనే ఇగో ఇది, మ్యాగజైన్లలో వచ్చిన ఫోటోనే ఇగో వీళ్ళందరూ చైనీస్ రెడ్ నొబిలిటీ అంటారంట, చైనీస్ రెడ్ నొబిలిటీ అంటారట. ఇప్పుడు మీకు ఒక పనామా అబ్సల్యూట్గా ఒక క్లారిటీ వచ్చింది. ఓ ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది, 200 నేషన్ల నుంచి 2,14,000 మంది ట్యాక్స్ ఎగ్గొట్టి షెల్ కంపెనీలు పెట్టి కుర్చీ మడత పెట్టి పైసనంతా హవాలా ట్రాన్సాక్షన్స్. ఎందుకంటే కుంభకోణం గ్రానైట్లో కూడా గంతే అయింది కదా, ఆడు తీసిండు, ఆడు ఎక్స్పోర్ట్ ఎంత చేసిండు అని అంటే 100 కేజీలు, ఈడ ట్యాక్స్ ఎంత కట్టిండు అంటే 1 కేజీకి, మళ్ళీ 99 కేజీలు అయినారా అంటే ట్రిక్కి నెత్తుకోకుండా ఎవరు చూసిరా ట్రాన్స్పోర్ట్ అని అడుగు, మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అని ఓడి పెట్టిండు, నేనే పెట్టిన, మళ్ళీ ఆయన ఎందుకు అడగాలంటే నాకు తెలియదు. నీ అయ్యా జాగిరి ట్యాక్స్ పేర్ల పైసా గండి కొట్టుకుంటా పోవుడు. ఇప్పుడు చూడు ఇక దీని తర్వాత ఇది నేను మాట్లాడతలేను, డెక్కన్ క్రానికల్ వచ్చిన కథనం ఆనాడు, ఎప్పుడు 12 నవంబర్ 2022 వచ్చిన కథనం. చైనీస్ కంపెనీస్ ఎవరైతే ఉన్నాయో లోన్ మనీ గ్రానైట్ ఎక్స్పోర్టర్లకు ఇచ్చిర్రు అని చెప్పి ఈడీ కన్ఫర్మ్ చేసింది. డెక్కన్ క్రానికల్ 12 నవంబర్ రోజు వచ్చిన కథనం. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ట్రేస్డ్ హవాలా ట్రాన్సాక్షన్స్ ఇన్ కరీంనగర్ గ్రానైట్ ట్రాన్స్పోర్ట్ ఇర్రెగ్యులారిటీ కేస్. Searches had led to the detection of money being routed back from Chinese entities into the Indians in the form of hand loans. చైనీస్ కంపెనీల నుంచి భారత్కి హ్యాండ్ లోన్స్ రూపంలో పనామా పేపర్స్ లీక్లో మీరు కొట్టిండ్రనంటే ఆర్ లీ ఈ టెకింగ్ కంపెనీ అనేది అయితే ఉంది చూడు, ఇది కొట్టిర్రంటే పెద్ద లోన్ ఫ్రాడ్స్టర్ కంపెనీ ఇది. దీనికి ఎంతోమంది బాధితులు బలైనరు భారతదేశంలో కూడా. ఇది మామూలు స్కామ్ కాదు, ఇది ఒక పెద్ద ఫ్రాడ్స్టర్ లోన్ కంపెనీ. ఇప్పుడు నేను కన్ఫర్మ్ చేసుడు కాదు, ఈడీ కన్ఫర్మ్ చేస్తుంది. 12 నవంబర్ 2022 వచ్చిన కథనం డెక్కన్ క్రానికల్. చైనీస్ కంపెనీస్ లోన్ మనీ టు గ్రానైట్ ఎక్స్పోర్టర్స్. లోన్ మనీ తీసుకొని మాదేమున్నది, మా క్యాపెక్స్ మేము లోన్ తీసుకున్నాం కదా, ఆబ్వియస్గా మేము లోన్ రిపే చేయాలి కదా, లోన్ రిపేర్ చేయాలన్నప్పుడు ఈఎంఐ అండ్ టు దట్ మ్యాటర్ ప్రిన్సిపల్ అమౌంట్ నాకు వేవ్ ఆఫ్ అయిపోతుంది కదా, బికాస్ నేను ఎంత ప్రాఫిట్ చేసిన దాని మీద ట్యాక్స్ కడతా. ఇఫ్ దెర్ ఇస్ నో ప్రాఫిట్ నో లాస్, ఆబ్వియస్లీ దెర్ ఇస్ నో ట్యాక్స్. నేను సీఎన్ కాదు, బేసిక్ ట్యాక్స్ రూల్ స్ట్రక్చర్ చెప్తున్నా. ఇన్ దర్ బిడ్ unearthed evidences pertaining to FEMA violations, the enforcement director had conducted searches for 2 days associated with Shweta Granites, Shweta Agencies, Venkateshwara Granites, PSR Granites, Arvind Giriraj Shipping Agencies, etc. The entities are exposing rough granite blocks to China, Hong Kong and other countries. ఎక్కడికి ఎక్స్ప్లోర్ చేస్తుర్రు? చైనా, హాంకాంగ్ అండ్ అదర్ కంట్రీస్. ఇప్పుడు నాకు అర్థమైంది కొన్ని పార్టీలు చైనాను ఎందుకు పొగుడుతుండేనో మన తెలంగాణలో ప్రాంతీయ పార్టీలు. ఇప్పుడు అర్థమవుతుందా మీకు నేను ఎందుకు భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను?
మళ్ళీ వీళ్ళే చైనా వచ్చి మన బార్డర్లను ఎత్తుకోబోతుందని చెప్తారు. బిజినెస్లు ఎవరితో చేస్తారు? చైనీస్ కంపెనీలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. ట్యాక్స్ చక్క కట్టిరా తెలంగాణలో? కట్టలే. నువ్వు రూల్ ఫాలో అయినావా? కాలే. నువ్వేం చేసినావు? ఈ అడ్డమైన చైనా పనామా పేపర్ లీక్ల కంపెనీలతో ఎవరైతే ఈ లీటెకింగ్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళతో లోన్లు తీసుకొని నువ్వు చూపించి నడుపుతున్నావు. ఇగో ఇది ఈడీ సెడ్ దట్ మోర్ గ్రనైట్ వాజ్ ఎక్స్పోర్టెడ్ దెన్ ఆన్ విచ్ రాయల్టీ వాజ్ పేడ్. అంటే నువ్వు తీసింది ఎంత, నువ్వు ట్యాక్స్ కట్టింది ఎంత, ఎక్స్పోర్ట్ ప్రొసీడ్స్ ఆర్ నాట్ రిలీజ్డ్ అండ్ డిక్లేర్డ్ టు ది అకౌంట్స్ అని చెప్పారు. ద సర్చ్ టీమ్ ఫౌండ్ అండ్ సీజ్డ్ అన్అకౌంటెడ్ క్యాష్ ఆఫ్ 1 crore allegedly received in hawala against exports and seized voluminous granite dispatch data of 10 years. 10 సంవత్సరాల నుంచి అడ్డమైన హవాలా ట్రాన్సాక్షన్లు చేసి కోట్ల పైసలు సంపాదించి ఫైను రాయల్టీని తుంగల దొక్కి హరీష్ రావు గారేమో ఒక మెమో ఇష్యూ చేసి 6665 ఆఫ్ 2016 చేసి పెనాల్టీ 1:5 ఉన్నదాన్ని 1:1 చేసి ఎవరికి వత్తాసు వలికిండ్రు, ఎవరెవరికి ఇన్స్టాల్మెంట్లు దొరికినాయి, ఎవరెవరికి జీతాలు దొరికినాయి అన్నది ఎలా దర్యాప్తు సంస్థలు బయటికి తీయాలా. ఎవడెవడు ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇళ్ళల్లా మొత్తం బయటికి వెళ్ళాలా. ఈ కుంభకోణం బయటికి ఎట్లొచ్చింది అని చెప్పి మనం ఆలోచించాలి కూడా. కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఎవరైతే సర్చ్లు చేసిర్రో 6 గ్రనైట్ కంపెనీలల్లో ₹1 బయటికి వెళ్ళినాయి, హవాలా ట్రాన్సాక్షన్స్లల్లో వెళ్ళినాయి. వాల్యూమినస్ డేటా వీళ్ళు బయటికి వెళ్ళింది. 10 సంవత్సరాల నుంచి వీళ్ళు దున్నుకొని సంపాదించారంటే ఎంత సంపాదించారో మీరు ఆలోచించుండ్రి. ఇక ఈ ఎంటైర్ ఆపరేషన్ ఏదైతుందో ఇది పనామా పేపర్స్ 2016లో జరిగిన దానికి ఇప్పుడు లింక్ అయింది. మీకు నేను ఆధారాలు చూపించిన. ఈ కేసు ఏదైతే పనామా లీకేజ్ ఉన్నదో సుమారు 11.5 మిలియన్ పేజెస్ 2.6 టెరాబైట్ ఆఫ్ డేటా ఉన్నది. పనామా పేపర్లను మనం డిస్కస్ చేయాలనంటే ఎంత? నాకు తెలిసి ఈ జన్మనే కాదు, ముంగట 3 జన్మలు వెనక 7 తరాలు కూసున్నా ఈ 11.5 మిలియన్ పేజెస్ 2.6 టెరాబైట్ డేటాని డీకోడ్ చేసి మీకు చెప్పాలంటే సాధ్యమా? నేను అందుకే నన్ను అడగకుర్రా నాయన, నేను కేవలం ఈ గ్రనైట్ కుంభకోణానికే అది కూడా చాలా సంక్షిప్తంగా చెప్తా అని చెప్పిన. ఆర్గనైజేషన్స్ ఫ్రమ్ ది వరల్డ్ వైడ్ పనిచేస్తున్నాయి ఈ డేటా మీద. గిరీష్ గారు ఒక్కడే కాదు, నేను ఒక నీటి బుడగను, అది పక్కకు పెట్టురు. కానీ సుమారు 500 మంది ఇండియన్స్, భారతీయులు ఈ పనామా పేపర్ లీక్లలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ట్యాక్స్ ఎగ్గొట్టి బతికినరు. ఇళ్ళల్లో ప్రధాన పేరు మన అమితాబ్ బచ్చన్ గారిది, ఐశ్వర్య రాయ్ గారి పేర్లు కూడా అప్పుడప్పుడు వచ్చినాయి. తర్వాత అది ఏమైందో నాకు తెలియదు. విజయ్ మాల్యా గారి పేరు కూడా ఇంట్లోకి వచ్చింది అప్పట్లో. మళ్ళీ ఇప్పుడు వాళ్ళది కేసులు ఏమైనా అనేది నేను పోలేదు. ఐఎమ్ బేషరతున క్షమాపణ కూడా చెప్తా ఇఫ్ దే హావ్ బీన్ అక్విటెడ్ ఇన్ దిస్ కేస్. ఇక్కడ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ వయలేషన్స్ జరిగినాయి, ఫెమా వయలేషన్స్ జరిగినాయి. ఇక్కడ కంపెనీలు ఎప్పుడైతే ఈ దున్నినరో చైనాతో లింక్ వెళ్ళినాయి, వాళ్ళతో లోన్లు తీసుకొని ట్యాక్స్ ఎవేడ్ చేసినట్టు కథలు వెళ్ళినాయి. ఇక్కడికి ఎట్లయిందని అంటే రఫ్ గ్రనైట్ బ్లాక్స్ టు చైనా, హాంకాంగ్, స్పెషల్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ ఆర్ ఆఫ్ దిస్ కంట్రీస్. వీడికి ఆగిపోయిందా అని అంటే వీడికి ఆగదు. పనామా కనెక్షన్ ఇక బయటికి రావాలా. ఈ ఫెమా రెగ్యులేషన్స్ ఎట్లా వయలేట్ అయినాయో బయటికి రావాలా. కేవలం కవరింగ్ లెటర్లో చూసింది మనం చిన్న జట్కా. అసలు ఈ జట్కాలు ఎవరెవరు ఉన్నారు, ఎందుకున్నారు? ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నాను అంటే ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీ ఉన్నది, ఆ కంపెనీలో ఒక ఇష్యూ అయింది. ఇష్యూ కాగానే చిత్రగుప్తుకో షిట్టా దొరికింది. చిత్రగుప్తుకో షిట్టా దొరకగానే మేము కొట్టుడు షురు చేస్తాం. సో కొట్టే తరీకి ఏడదాకుంటుంది అని అంటే నేను గింతే చెప్పా. కొంతమంది సూడో మేధావులు ఉంటారు మన తెలంగాణలో, ఎన్నోసార్లు మనం ప్రస్తావన తీసుకున్నాం. వాళ్ళు ఏం చెప్తారు అంటే నేను ఇది దఫనాన్ చేస్తా, గీడి దాకానే చెప్తా. సో ఇది నాకు తెలియదు, ఇక నెక్స్ట్ టైం నాకు నువ్వు ఫోన్ చేయకు, నేను గీడి దాకానే చెప్తాను, నేను నీకు హెల్ప్ చేసినా కదా చాలు ఊకో, ఇక నా దగ్గర రాకు. కానీ చిత్రగుప్త అట్లా కాదు, షిట్టా ఇప్తే మొత్తం ఇప్పుతుంది. మీలో ఒకరు నాకు కమెంట్ పెట్టిండ్రు, గిరీష్ ప్రజలకు హితమైన టాపిక్ తీసుకో, నీ కాంపిటెన్సీ అక్కడ ఉన్నది, నీ స్కిల్ అక్కడ ఉన్నది. నువ్వు ఇచ్చిన కమెంట్ ఈడ టచ్ చేసింది బ్రదర్, చెప్పినా కదా. రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తా, బాణుడు కంటే భగ్గుమంటది మీ చిత్రగుప్త. పనామా ఏదైతే మేము ముంగట పెట్టినాం చూడు, పునః ఆలోచనలు పడతారు. ఆ ఆత్మలన్నీ పునః ఆలోచనలు పడాల. నేను ఒక కేవలం టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ చెప్పినా, కింద ఎంత పెద్ద గడ్డ ఉన్నదో ఎవడికి తెలియదు. మళ్ళీ అది టైటానిక్ షిప్నే ముంగేస్తుందా, లేక కవరింగ్ ఇచ్చే ఆ కోతల రాయుళ్ళకి అందరికీ గడ్డపార దించుతుందా? 749 కోట్ల ఈ గ్రనైట్ కుంభకోణము ఎవరెవరిని కరోడుపతులను చేసింది, ఎవడెవడు కుబేరులను చేసింది. దీన్ని తీసుకొని ఎవరెవరు ఇంకా జీతాలు తీసుకుంటుర్రు, ఎవరెవరి ఇన్స్టాల్మెంట్లు ఆగిపోయినాయి, ఎవరెవరి జీతాలు ఆగిపోయినాయి. ఇవాళ ఎందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ జియాలజీ అండ్ మైన్స్ ఉక్కుపాదం మోపింది? సీసీ కెమెరాలు కావాలన్నది, డ్రోన్లు కావాలన్నది. ఇన్ఫ్యాక్ట్ ఇదంతా చెప్పే కంటే ముందు
ఈ కేసుకి కంప్లీట్గా ఎవరికన్నా క్రెడిట్ ఇవ్వాలి అని చెప్పి మాట్లాడితే ఈ కేసుని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వేసి ఈడీకి ఒత్తిడి తీసుకొని వచ్చి టు దట్ మ్యాటర్ కోర్టులలో కేసు వేసి దీన్ని ముంగటికి తీసుకొచ్చిన కాషాయ యోధుడు, సంఘ సిద్ధాంతాన్ని నమ్ముకున్న సిద్ధాంతపరుడు పెరాల శేఖర్జీ గారి పేరు తీసుకోకపోతే ఈ కేసులో ఈ కుంభకోణం నా తెలంగాణకు అన్యాయం జరుగుతుంది కదా, అడ్డగోలుగా దోసుకుంటారు కదా, ఆయన పేరు తీసుకోకపోతే ఈ టాపిక్ అదురా ఉంటుంది. కోర్టులలో కేసు వేసి అలుపెరుగని పోరాటం చేసి ఎన్ని కేసులు పడ్డా వెనుకకు జరగకుండా తెలంగాణ ప్రజలకు టు దట్ మ్యాటర్ తెలంగాణ ఖజానాకు రావాల్సిన పైసల లోపల అన్యాయం జరిగిందని చెప్పి లొల్లి పెట్టిన బెత్తి మహేందర్ రెడ్డి, ప్రొఫెషనలీ అడ్వకేట్, ఆయన పేరు తీసుకోకపోతే కూడా ఇది అదురా ఉంటుంది. అండ్ ది బ్యాక్ పైపర్ ఆఫ్ ది ఎంటైర్ ఎపిసోడ్ సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి అండ్ ఈజ్ అడ్వకేట్. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా కేవలం మనుషులను ఏడదాకా నమ్మాలనో ఆడదాకానే నమ్మిర్రు. ఎప్పుడైతే డేటాలు అడిగినరో కేవలం కవరింగ్ లెటర్లో ఇచ్చిర్రు, మొత్తం డేటా ఇయ్యలే. ఈ కవరింగ్ లెటర్లు తీసుకొని ఏం మాట్లాడతారో అని వెయిట్ చేసిర్రు వాళ్ళు కూడా. దాని తర్వాత పక్కకేని సైడ్కేని కోర్టులలో కేసులు వేసుకుంటూ పోయి అదంతా చేసిర్రు. వాళ్ళందరి సమష్టి కృషే ఈ కుంభకోణం యొక్క ఇలా సీన్ సితారా బయటపడ్డది. ఇక్కడ కాదు అక్కడ కాదు, పనామా పేపర్స్ దాకా లింక్ అయింది. కష్టపడి జీతం కడుతున్నావు కదా ఓటర్ బ్రదర్, నీకే చెప్తున్నా, ఆ భారతీయుడికి చెప్తున్నా, చెమట ఓడిచి కష్టపడుతున్నావు. 30% ట్యాక్స్ కట్టనీకే, దాన్ని కాపాడుకోనికే ఎన్ని రకాలుగా ఇన్వెస్ట్మెంట్ చేసి నీ పిల్లలు ఏదన్నా కోరిక అడిగితే కూడా కాంప్రమైజ్ అయిపోయి ఇటు మింగలేక అటు సావలేక నలిగిపోతున్న ఆ ఓటర్, ఆ ట్యాక్స్ పేయర్కి ఇది అంకితం చేస్తున్నది చిత్రగుప్త. నువ్వు ఓటేసేటప్పుడు ఈ పనామా పేపర్స్ ఒకసారి గుర్తు పెట్టుకో. అరే బ్రదర్, ₹1 కట్టకపోతే సిబిల్ రేట్లో పోతావు బ్రదర్. నువ్వు ₹1 లోన్ కట్టకపోతే సివిల్, వీళ్ళేమో చైనీస్ కంపెనీలకేం లోన్లు తీసుకొని వచ్చి ఇలా కరోడపతిలైపోయి నలగని కద్దరేసుకొని మనని ఖతం చేయనికే చూస్తున్నారు బ్రదర్. సీసా సమోసాకు నువ్వు బానిసుడు అవుతావా? లేకపోతే భారతావనిని లెటస్ మేక్ దిస్ కంట్రీ గ్రేట్ అగైన్, విశ్వ గురువు లెక్క మన దేశాన్ని ఈ తీర్చిదిద్దే ప్రయత్నంలా ఒక సైనికుడు అవుతావా అని అనేది ప్రశ్న. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై. ఇది అయిపోయింది అంటే ఇటు కాగలే, ఇంకా పెద్దగా ఉంది కథ. నేను తీసుకొస్తా. గ్రనేటింగ్ ఆగలే, మైనింగ్ అసలే ఆగలే. నెక్స్ట్ నేను వక్ఫ్ మీద తీసుకొస్తా అని చెప్పిన, బొమ్మకల్ ల్యాండ్ మాఫియా మీద తీసుకొస్తా అని చెప్పిన, తర్వాత గుట్కా కుంభకోణం మీద తీసుకొస్తా అని చెప్పిన, ఆ తర్వాత చిన్న సస్పెన్స్. మీరు మాకు కమెంట్లు కొట్టి లైకులు కొట్టి టు దట్ మ్యాటర్ మమ్మల్ని అప్రిషియేట్ చేసి మీరు కూడా మమ్మల్ని చూస్తున్నారని చెప్తే నేను ఇంకొకటి మేజర్ సస్పెన్స్ ఉంది. నేను కూడా మళ్ళీ ఆశ పెడతా కదా. నేను కూడా మేము జర్నలిస్టులం కాము, మేము సేల్స్ అండ్ మార్కెటింగ్ వాళ్ళం. జర ఇట్లా టీజర్ ఇటు పెడతాం. ఒక టీజర్ జబర్దస్త్ ఉన్నది. ఇంకా టీజర్ ఎట్లాంటిది అని అంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇట్లా బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తాం మనం. బ్యాంక్ స్టేట్మెంట్ ఇవాళ ₹10 వేసినాం, రేపు ₹20 వేసినాం, ₹30 వేసినాం, రేపు ₹40 వేసినాం, ఓవరాల్గా ₹100 వచ్చింది. ఇంట్లోకి సడన్గా ₹30 పోతుంది, కానీ ఇక్కడ ₹100 ఉంటుంది. ఇక్కడ పోయింది ఎందుకు, ఇక్కడ ₹100 ఎందుకు ఉంది? ఇట్లాంటి కుంభకోణం జరిగింది ఒక నేషనలైజ్డ్ బ్యాంకులో. ఇది టీజర్. మీరు లైక్ కొట్టి షేర్ కొట్టి చిత్రగుప్త్ మంచిగుందా లేకుందా, మంచిగుంది లేకపోతే లేదు. కానీ మేము కవరింగ్ లెటర్లకు పరిమితం కాము, మొత్తం కవర్ చేస్తాం. దిగినామంటే సాక్షాత్తు ఆ బజరంగ బలి బలంతో పోతాం. ఆ రామ బాణం కోసం ప్రయత్నం చేస్తాం. ఆ నీలమేఘ శ్యాముడు ఏదైతే హితబోధన చేసిండో సమర్పణ భావంతో భారతానికి అంకితం అవుతాం. భారత్ మాతాకి జై. టీజర్ మంచిగుందా లేదా కమెంట్ రూపంలో పెట్టరు, లేకపోతే నేను చెప్పాలి. డేటా మొత్తం రెడీ ఉన్నది. నేను రేవంత్ రెడ్డి గారు ఎట్లా యాక్షన్లు తీసుకుంటారో చూస్తా అంతే. ఇక్కడనైతే రేవంత్ అన్న యాద్ పియా కియా నే లగి జై శ్రీ రాతో మేననున్నది. గ్రనైట్ జో ఖన్కేగి కరీంనగర్ మే అని అన్నట్టున్నది ఇప్పుడు పాట. సో దీన్ని కూడా పాటలో వాడచ్చు మనం. ఇంకో పాట ఉంది, జబర్దస్త్ పాట. వాంట్ సంథింగ్ మోర్, వాంట్ డాన్స్, ధూమ్ మచాలే ఉంటుంది. ఇప్పుడు మీకు బ్యాంక్ స్టేట్మెంట్లకి టట్టెట్ గాయమైపోయింది. ఇప్పుడు ఇమాజిన్ చేసిర్రా మీరు, ఎవరికి ఉంటుందా పవర్, ఎట్లుంటుందా పవర్? ఇది టీజరే, జస్ట్ టీజరే. ఇంకెట్లా బాగున్నది. ఒకసారి మీకు తెలుసా ఫ్రెండ్స్, 100 గజాల జాగా ఒక దగ్గర పెట్టి 100 బ్యాంకులకు తిరిగి 100 బ్యాంకులకి లోన్లు తీసుకొని 100 బ్యాంకులని ఏ పక్క పడ్డా కట్టాలని అంటే ఎట్లుంటుంది? గదే టీజర్ ఇది.
అదే టీజర్. కాకపోతే మీరు చిత్రగుప్తుని ఆదరిస్తే, అంటే ఆదరణ అంటే మా డేటా కరెక్ట్ ఉండి మేము భారతవానికి ఉపయోగపడతామంటేనే మమ్మల్ని మెచ్చుకోండి. లేకపోతే రే ఇగో ఈ ఆధారాలు పెట్టకూడదు తిట్టాం అనుకో, నేను పేరు చూస్తా, నీ పెంపకం గిదేరా భయ్ నీ చిల్లర శాతాలు అని చెప్పి నేను వదిలేస్తాను. అంతే కదా శ్రీధర్ అన్న? తిడితే కూడా మనకు లాభమే, తిట్టమని అంటున్నాం మనం, ఆధారాలతో తిట్టమంటారు. అదే అంటున్నా. అందులో పాట ఉంటుంది కదా, కానీ నిన్న నేను ఆఫీస్కి వస్తుంటే ఇది కట్ చేసి అలా పెట్టరా నాయన ప్లీజ్, దయచేసి చెప్తున్నా, జైగా మర్చిపోకు. వీడికి వస్తుంటే నాకు ఒక ఫోన్ వచ్చింది, నా కరీంనగర్లో భూకంపం వచ్చింది అంటే, ఇంకా పెద్దకు వస్తుంది అక్కడ సముద్రం లేదు కాబట్టి సునామీ వస్తుంది. నేను నార్మల్గా అన్నా నువ్వు మజా కడతలే, నేను నీకు వీడియో పెట్టినా చూడని అన్నాడు. చూసిన నిజంగానే డిగ్ 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 ఇట్లా వణికిందాడు. నేను చూసి నిజంగానే వచ్చింది అంటే నిజంగానే వచ్చింది. అరే నీ అమ్మ చిత్రగుప్తి చిట్ట చెప్తే భూకంపం వచ్చింది అంటే చూడు. జనరల్గా అంటారు చూడు, భూకంపాలు వస్తే బిడ్డ అని అంటారు చూడు. కాల భైరవుడే పక్కకు నిలబడ్డాక, కాలమే మా పక్షాన్ని ఉన్నాక ఇంకా సంకల్పం తగ్గుతుందా అన్న? కార్యకర్త క్యా కర్త అని అన్నారు కదా, ఇగో కార్యకర్త క్యా కరా, కుచ్ భీ కర్తా, సబ్ కుచ్ కర్తా. నువ్వు ఆలోచించకు, ఎక్కువ ఆలోచించినావు అనుకో, జహా సోచ్ వహా శౌచాలయ అని మళ్ళీ విద్యాబలం అంటది.